అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. अस्सलाम वालेकुम, मैं मोहम्मद परवीन बात कर रही हूँ और यहाँ पर हम 7 रोड्स के पास बड़ी तादाद के साथ हम औरतें यहाँ पर जमा हुए हैं। सिर्फ वक्फ बोर्ड बिल की इस काले कानून और काले बिल को रद्द करने के लिए हम पर जमा हुए हैं। हम सब औरतें यहाँ पर इसलिए जमा हुए हैं कि इस काले कानून को हमको ज़रूरत नहीं। देखिए, हम डायरेक्ट बीजेपी वालों से ये कहना चाहते हैं, पीएम मोदी से ये कहना चाहते हैं कि आप बार बार सामाजिक मुद्दे मत उठाइए, आप आर्थिक मुद्दे उठाइए। देखिए किस तरह से हमारे हिंदुस्तान में बाप को पेंशन नहीं है, बेटे को नौकरी नहीं है, महंगाई कमर तोड़ रही है, ना फ्री एजुकेशन है, ना फ्री हॉस्पिटलाइजेशन है, बल्कि बीजेपी वालों ने तो कफन पर भी जीएसटी लगा दी है। अब हम सवाल करें तो किससे करें? सिर्फ हमारा हक है ये मुसलमानों का ये वक्फ बोर्ड, इसमें आपका दखल अंदाजी ठीक नहीं है। देखिए, अगर आपको मुस्लिम महिलाओं से अगर भलाई चाहते हैं, उनका फ़ायदा चाहते हैं, तो कितनी ऐसी औरतें हैं, बिल्किस बानो की आप मदद कीजिए, 8 साल की आसिफा उसे मदद कीजिए, डॉक्टर निर्भया उसे मदद कीजिए। कब तक खामोश रहे हम औरतें? कब तक हमारे ऊपर ऐसे जुल्म के पहाड़ तोड़ते रहेंगे? देखिए, आपसे बड़े ही शांतिपूर्ण हम सवाल करते हैं। अगर आप नहीं मानेंगे तो इसी तरह प्रोटेस्ट जारी रखेंगे, शाहीन बाग भी बिठाएंगे और हो सके तो हम आपकी बीजेपी ही को गिरा देंगे। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అల్మాస్పేట్ సర్కిల్ నుండి కడప 7 రోడ్ల కూడలి వరకు స్త్రీల ర్యాలీని నిర్వహించడం కూడా జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ ర్యాలీకు సంబంధించిన విషయం ముందర నేను ఒక మాట దిగ్భ్రాంతి తెలియజేస్తూ, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి 27 మంది భారత పౌరులని ఉగ్రవాద సంస్థలు అతి కిరాతంగా చంపినందుకు దిగ్భ్రాంతి చెందుతూ ఖండిస్తూ, అదేవిధంగా ఈ దాడి అనేది ఒక వర్గానికి సంబంధించినది కాదు. ఉగ్రవాది అంటే ఎవడు చంపినా కుల మత అనేది తేడా లేకుండా ఒక్కరి దాంట్లో కూడా ఉగ్రవాదులు అనేవారు ఉంటారు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో ఒక జాంచ్ చేయించి ఎవరైతే నరహంతకులు ఉండారో వాళ్ళకి రోడ్డు పైన ఉరి తీయాలని విజ్ఞప్తి చేస్తూ, దీనికి కుల మతాలకు వెంటకెట్టకుండా భారత పౌరులం మనమందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాము, ఇప్పటి వరకు ఉంటాము, అదేవిధంగా ముందుకు మేము సాగుతామని ఇక్కడి నుంచి ఒక మెసేజ్ మేము పంపుతున్నాము. అదేవిధంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం ఏమనగా, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యావత్తు భారతదేశం అంతటా ముస్లిం మత పెద్దలు కానివ్వండి, పెద్ద సంస్థలు కానివ్వండి, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీలు కానివ్వండి, సెక్యులర్ వాదులు, కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఖండిస్తూ వస్తున్నారు. పార్లమెంటులో కూడా, అదేవిధంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి అనుసంధాని ఎంఐఎం పార్టీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్ని పార్టీలు అయితే దీనికి వ్యతిరేకించాయో ఆ అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా దీనిపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టం అని మేము భావిస్తున్నాము. అది రాజ్యాంగ చట్టం కూడా. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా దీనికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు తెలియపరచడం కూడా జరిగింది. అయ్యా, టీటీడీలో కూడా హిందూ మత ధార్మిక ఆస్తుల్లో కూడా అన్య మతస్థులకు మీరు చేర్పించుకుంటారా అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. మన దాంట్లో ముస్లింలు కానివ్వండి, హిందువులు కానీ ఎవరైనా కానివ్వండి, దానం చేసే దాంట్లో భారతదేశంలో ముందుండి దానం చేసేవారు ముస్లింలని చూడకుండా, హిందువులని చూడకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దానాలు చేసుకుంటూ ముందుకు వస్తారు. అదేవిధంగా
దీనికి ఈ చట్టం ఏదైతే ఉండదో ఈ చట్టానికి 1995 ప్రకారం దాని ప్రకారమే దీనికి ఉంచాలని కొత్త చట్టాన్ని మేము తిరస్కరిస్తున్నామని ఈ ముఖాముఖిగా మేము తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు షేక్ మొహమ్మద్ జాకిర్ హుస్సేన్. నేను కడప వక్ఫ్ పరిరక్షణ జేఏసీ కడప కన్వీనర్. నేను సయ్యద్ సలావుద్దీన్ వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ జిల్లా కన్వీనర్ని, జిల్లా కో కన్వీనర్ని. ఈరోజు కడప నగరంలో మహిళలు ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వేలాది మందిగా మహిళలు ముందుకొచ్చారు. మోడీ గారు, మీరు ముస్లింలకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మహిళలతో సహా ఎండకు 45 డిగ్రీల ఎండ సమయంలో కూడా లేడీసు వాళ్ళ బుర్ఖాల్లో వచ్చేసి నిలిచినారంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో కాదు, మీరు యావత్తు దేశానికి ప్రభుత్వానికి మీరు పిఎం, మీరు ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాల్సిన ప్రధానమంత్రి గారు మీరు ఈరోజు ఒక్క వర్గానికి రోడ్డు మీద తీసుకొస్తున్నారంటే మాకు కూడా మీరే కదా ప్రైమ్ మినిస్టరు, మేము కూడా దేశస్తులేమే కదా, మాకు నష్టం జరిగే ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తున్నాము. ఈ బిల్లు వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం ఇలాగే సాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అస్సలాము అలైకుం. హెల్పింగ్ ఉమెన్ టీమ్ ప్రెసిడెంట్ షేక్ రిజ్వానా మాట్లాడుతున్నాను. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి నల్ల చట్టానికి విరుద్ధంగా మహిళలము కడపలో ర్యాలీ నిర్వహించినాము. అల్మాస్పేట్ సర్కిల్ నుంచి ఇక్కడ 7 రోడ్స్ వరకు. ఈ నల్ల చట్టం ద్వారా ప్రయోజనం ఏమిటో మోడీ చెప్పడం లేదు. ఏదో మహిళలకు మంచి చేస్తాము, భాగం ఇస్తున్నాము అంటున్నారు. సరే, ముందు నేను మహిళనే కదా, నేనే ప్రశ్నిస్తున్నాను. మాకు మంత్రి పదవుల్లో, ఎమ్మెల్యే పదవుల్లో, రాజకీయంలో మాకు రిజర్వేషన్ కల్పించండి. ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించండి. ఇంకా ఎన్నో వితంతువులకు, వారికి వీరికి ఎంతోమందికి ఉపాధి హామీ కొరకు మీరు లోన్లు ఇప్పించండి. ఇలాంటివి చేయాలి తప్పితే ఆల్రెడీ మా కోసం పనిచేస్తున్న దాన్ని మీరు లాక్కొని మా కోసం చేస్తామని అబద్ధపు నాటకాలు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఇప్పటి వరకు బీదరికం నిర్మూలించలేదు, కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు, దేశాన్ని మొత్తం అమ్మేసుకున్నారు. రైల్వే ఇంకా చాలా ఎర్రకోట అన్నీ అమ్మేస్తారు. దీనన్నిటినీ పుచ్చుకోవడానికి వక్ఫ్ అనే ఒక నల్ల చట్టాన్ని తెచ్చి ప్రజల కళ్ళు గప్పాలని చూస్తున్నాము. ఎవరు ఇక్కడ కళ్ళు మూసుకొని లేరు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారత ప్రభుత్వం కానీ ఇద్దరిని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు కనుక ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోకపోతే మహిళలు వ్యతిరేకిస్తాము. మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే మీరు గన్లు తీసుకొని, సైనికులను తీసుకొని చైనా ఆక్రమిస్తున్న మన భారతీయ దేశం యొక్క భూభాగాన్ని కాపాడండి. అప్పుడు మేము మీకు సెల్యూట్ చేస్తాము. వక్ఫ్ను కాదు మీరు కాపాడాల్సింది. చైనా ప్రభుత్వం ఆక్రమిస్తున్న భూభాగాన్ని, భారత భూభాగాన్ని కాపాడండి అని హెల్పింగ్ ఉమెన్ టీమ్ డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మహిళల ర్యాలీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనందరికీ తెలిసినట్టుగా ఈ ఎన్డీఏ గవర్నమెంటు కార్పొరేట్ సంస్థలకు, దేశంలోని 250 దాదాపు కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆర్థికంగా బలపరిచి దాన్ని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ ఆస్తుల మీద కన్నేసి చేస్తున్న పెద్ద దుర్మార్గమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. దీనిని ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల వాళ్ళు ఖండిస్తున్నారు. ఎప్పుడైతే ఈ బిల్లు ఎన్నిక తీసుకోబడుతుందో అప్పటి వరకు ఈ నిరసనలు ఆగవు, చెలరేగుతూనే ఉంటాయి. దేశం మొత్తం చెలరేగుతూనే ఉంటాయి. దీన్ని ఈ ఏదైతే ఉందో నిరసనలు ఆపాలంటే, దేశ ప్రగతి వైపుకి వెళ్ళాలంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఆస్తుల మీద పడకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.